ప్రభుత్వ అజమాయిషీ తప్పించి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప్రధాన డిమాండ్లతో 5న విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్లో నిర్వహించే హైందవ శంకరావం సభను జయప్రదం చేయాలని విహెచ్పీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జాంపేట విహెచ్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రాంత ఉపాధ్యక్షుడు లీగల్ సెల్ సభ్యుడు శ్యామప్రసాద్ ముఖర్జీ మాట్లాడారు. ప్రతి గ్రామం నుండి కనీసం 5-6 మంది చొప్పున ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 1956లో వచ్చిన దేవాదాయ చట్టానికి 1961, 1987లో మార్పులు చెప్పినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వయం ప్రతిపత్తి గల ఉత్తమ ధార్మిక వ్యవస్థకు దేవాలయాలను అప్పగించి హిందువులే నిర్వహించుకునేలా చేయాలని కోరుతూ హైందవ శంకరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భూపాలపట్నం ఆత్మానంద స్వామి విహెచ్పీ విభాగ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై సూర్య సత్యనారాయణ, కార్యదర్శి జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో గన్నవరం విమానాశ్రయం ఎదురుగా కేసరపల్లి అనేటువంటి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకి పెద్దలు హైందవ శంకరావం అనేటువంటి పేరుని ఖాయం చేశారు. ఈ హైందవ శంకరావం అనే పేరు మీద జరిగే బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి మనకు హిందూ దేవాలయాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హిందూ దేవాలయాల నుంచి మనం రక్షించుకోవాలి అనేటువంటి దేవాలయ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి అనేక విధి విధానాలు, దేవాలయాలకు సంబంధించిన ప్రసాదాల విషయంలో కూడా ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటున్నాం. మనకి ఆర్ఎస్ఆర్, అడంగలు ఇలాగ అనేక రకాల వివరాలు ఉన్నాయి. 1900 దాదాపు 150 సంవత్సరాల పైనుంచి కూడా మనకి రెవెన్యూ రికార్డు ఉంది. అక్కడ నైజాం పరిపాలనలో కూడా రెవెన్యూ రికార్డు ఉంది. ఈ రెవెన్యూ రికార్డు ఆధారంగా దేవాలయాలకి 150 సంవత్సరాల క్రితం ఏ భూములు ఉన్నాయి, ఏ దేవాలయానికి విషయము నిజంగా అవైలబుల్గా ఉంది. ఆ విధంగా దీన్ని కూడా మనము ఇస్రోతో కొలాబరేషన్ పెట్టుకుని చక్కగా ఏ దేవాలయం ఎంత భూమి ఉందనే విషయాలు తెలుసుకోకపోవటం వలన రెవెన్యూ రికార్డులో కానీ అటు రిజిస్టర్ ఆఫీసులో కానీ అనేక రకాల మోసాలు జరగటం వల్ల దేవాలయ భూములు చాలా వరకు కూడా కబ్జా గురవుతున్నాయని విషయం మనకు తెలుసు. మేలుకొల్పి చట్టపరమైన మార్పులు ఇంకా ఏం కావాలి, దేవాలయాలని మన హిందూ దేవాలయాలని హిందువులే పాలించుకునేలాగా, అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులే చేసుకునేలాగా, దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ఒక చట్టపరమైన వ్యవస్థ, హిందూ దేవాలయాల్ని హిందువులే మేనేజ్ చేసుకునేలాగా ఒక చట్టపరమైన వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని ఇప్పుడున్నటువంటి ఎండోమెంట్స్ స్థానంలో వేరొక చట్టపరమైన వ్యవస్థతోటి హిందూ దేవాలయాల్ని హిందువులు మేనేజ్ చేస్తున్న పిలుపుతోటి ఈ హిందూ శంకరావాన్ని మనము జనవరి 5వ తారీఖున విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.